అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈ రోజు మనం పర్ఫెక్ట్ దద్దోజనం రెసిపీ పూర్తి కొలతలతో కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దద్దోజనం తొందరగా పులుపు రాకుండా అదే చక్కటి కమ్మదనంతో ఎక్కువసేపు ఉండాలి అంటే పాలు ఎన్ని వేసుకోవాలి, పెరుగు ఎంత వేసుకోవాలి, అలాగే అమ్మవారికి మనం పెట్టే ఈ దద్దోజనంలో ఏ రెండు పదార్థాలు వేయకూడదు, కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ రెసిపీలో చూద్దాం. అరకప్పు బియ్యం వాష్ చేసి పెట్టుకొని అరకప్పుకి అదే కప్పుతో 1.5 కప్పులు నీళ్లు వేసి కుక్కర్లో నార్మల్ గా మనం అన్నం ఉడికించినట్టుగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న రైస్ ని అదే గిన్నెలో కానీ వేరొక పాన్ లో కానీ వేసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు వేసుకోవాలి. ముందుగా 1 కప్పు పాలు వేసుకొని అన్నం మెదుపుతూ కలుపుతూ ఉండాలి. ఇలా ఆ పాలన్నీ దగ్గరికి అయిన తర్వాత మరొక కప్పు పాలు వేసుకొని ఈ పాలన్నీ కూడా అన్నం అబ్జార్బ్ చేసుకుని దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం వేసిన పాలన్నీ పీల్చుకొని అన్నం దగ్గర పడిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ కప్పుతో అయితే పాలు వేసుకున్నామో బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు పెరుగు వేసుకొని తగినంతగా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరొక పాన్ లో నెయ్యి వేసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్లు నెయ్యి అంతా కరిగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఇష్టమైతే 1 టీ స్పూన్ ఇంగువ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపునంతటిని కూడా మనం కలుపుకుని పెట్టుకున్న కర్డ్ రైస్ లో వేసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయకుండానే నైవేద్యం తయారు చేస్తారు. ఆ రెండు మాత్రం అమ్మవారికి పెట్టే నైవేద్యంలో వేసుకోకుండా కారం కోసం మిరియాలు వేసుకొని ప్రిపేర్ చేస్తారు. అలాగే ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని దద్దోజనం పైన ఎర్రగా ఉన్న దానిమ్మ గింజలు కూడా జల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఈసారి దద్దోజనం ఇలా తయారు చేసి అమ్మవారిని ప్రసన్నురాలు చేయండి. అలాగే మీరు కూడా దద్దోజనం టేస్ట్ ని, కన్సిస్టెన్సీని తొందరగా పులుపు రాకుండా అలాగే గట్టి పడిపోకుండా ఉండడానికి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఫాలో అయ్యి కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోండి. దద్దోజనం తొందరగా గట్టి పడిపోకుండా మంచి కన్సిస్టెన్సీతో ఉండాలి అంటే పాలు వేసుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉంటేనే మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది. పాలన్నీ పీల్చుకొని తర్వాత కూడా దాని కన్సిస్టెన్సీ మారకుండా ఉంటుంది. అలాగే తొందరగా పులుపు రాకుండా ఉండాలి అంటే చేత్తో కాకుండా గరిటతోనే దద్దోజనాన్ని కలుపుకోండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో అన్వితాస్ కుక్ హౌస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.